హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ శ్రవంతిని. వెల్కమ్ టు @శ్రవంతి శ్యామ్. సో టుడే ఈజ్ టాపిక్, పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో చూడండి. చాలా బాగా ఆడుకుంటున్నారు కదా. సో టైం ఈజ్ 9:30 or 10 అవుతుంది. ఈ టైంలో అసలు నైట్ ఆడొద్దు, పడుకోమంటే అసలు పడుకోవట్లేరు పిల్లలు. కొద్దిసేపు ఆడుకుంటాం మమ్మీ అంటే నేను కిందికి పంపించానండి. చూడండి పిల్లలు ఎంత బాగా ఆడుతున్నారో. ఈ కాలం పిల్లలకి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేటివి లేవు అసలు. పిల్లలకి ఏమన్నా ఫోను టీవీ అని వాటికి అడిక్ట్ అయిపోయారు. మళ్ళీ ఇంకోటి స్టడీ ప్రెషర్ ఒకటి అయిపోయింది. పెద్ద పెద్ద బ్యాగులు మోపేయడము, వెళ్ళడము, స్కూల్ నుంచి రాగానే ట్యూషన్స్. సో కంటిన్యూ ఇదే అయిపోయేసరికి వాళ్ళకి మైండ్ ప్రెషర్ అనేది చాలా ఎక్కువైపోయిందండి నాకు తెలిసి. సో పిల్లలకు అప్పుడప్పుడు ఇలా ఆడుకొని ఇవ్వాలండి. పిల్లలకు ఆడుకుంటేనే హెల్త్ కూడా బాగుంటుంది నాకు తెలిసి. బాగుంటుంది. అప్పట్లో మనం ఎలా ఆడుకునే వాళ్ళం, అసలు ఇంట్లోకి వెళ్ళే వాళ్ళమే కాదు. పోయి స్కూల్కి వెళ్ళి వచ్చామా బ్యాగడ పడేసి ఎప్పుడు చూడ ఆడుకునేది. ఈ జనరేషన్ పిల్లలకి అసలు ఆట అంటేనే తెలియదు. వీళ్ళు ఆడే ఆట వచ్చేసి మ్యారం బిట్ ఆడుతున్నారు. ఐ థింక్ వీళ్ళు కొంచెం రబ్బర్ బాల్తో ఆడుతున్నారు. మనం చిన్నప్పుడు ప్లాస్టిక్ బాల్ తోటి మ్యారం బిట్ ఆడేది కదా, గుర్తుందా అండి మీకు? కొడితే వీపులు విమానం మూత మోగిపోయేది. వీళ్ళు ప్లాస్టిక్ బాల్తో ఆడుకుంటున్నారు. అయినా బైక్స్ వస్తున్నాయి, కొంచెం చూసుకుంటున్నాను. వీళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు చూడండి. ఒక్కొక్కరికి వీపు మాత్రం పగిలిపోతున్నది. రండి అన్నా రావట్లేరు. కొద్దిసేపు ఆడుకుంటామని అంటున్నారు పిల్లలు. ఆడిపించాలి అప్పుడప్పుడు. పిల్లల కోసం మనం స్పెండ్ చేయాలి. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు జాబ్ చేస్తేనే మనకు ఉంటుంది కాబట్టి వాళ్ళతో స్పెండ్ చేసే టైం కూడా ఉండట్లేదు. అలా అని చెప్పేసి పిల్లల్ని వదిలేయడం కూడా కాదు. వాళ్ళకంటూ ఒక 1 వీక్ అనేది ఒక టైం ఇవ్వాలి మనము.